మాస్టర్ సి.వి.వి. నమస్కారం. పదమూడవ భాగము దివ్య దర్శనము. నేను యోగంలో చేరినప్పటి నుంచి పరబ్రహ్మ స్వరూపులైన సి.వి.వి. గారిని దర్శనము చెయ్యాలని ఆరాటపడేదాన్ని. తరచూ శ్రీ శాస్త్రి గారిని, మాస్టర్ గారిని చూపించరా అని అడుగుతుంటే దానికి వారు చిరునవ్వు నవ్వేవారు. అదే సమాధానం. నా మనసుకి తెలుసు అప్పటి నా పరిస్థితుల్లో అది అత్యాశ అని. కానీ మాస్టర్ గారిని చూడాలన్న ఆరాటం నాలో అంత బలంగా ఉండేది. శ్రీ శాస్త్రి గారి ఇంట్లో ఒకసారి నాకు శ్రీ సి.వి.వి. గారి సతీమణి యోగ సంపన్నురాలు మదర్ గారిని సేవ చేసే అవకాశం లభించింది. ప్రశాంత వదనం, తేజస్సు నిండిన కళ్ళు, ఏదో అతీతమైన శక్తి ఆమె సొంతమన్నట్లు స్పష్టంగా తెలిసేది. మదర్ గారిని చూడగానే ఆమె మామూలుగా మాట్లాడుతున్నా ఆమె యోగంలో ఉన్నట్లే అనిపించేది. ఆమె యోగంలో ఉన్నప్పుడు ఏదో అతీత లోకాల్లో ఉన్నారేమోననిపించేది. ఆ తల్లి ఒక వెలుగు వెల్లువ. ప్రసన్నత, కరుణ, ప్రేమ, సానుభూతి, వివేకం అన్నిటినీ మించి మాతృప్రేమ రూపుదిద్దుకుంటే మదర్ గారు. శాస్త్రి గారింటికి ఆవిడ రావడం, ఆవిడకు సపర్యలు చేసే బాధ్యత నాన్నగారు నాకు అప్పగించడం నా అదృష్టం. అయితే విచిత్రమేమిటంటే మదర్ గారి సమక్షంలో నేను సర్వము మరచి ఆవిడనే తదేకంగా చూస్తూ కూర్చుండేదాన్ని. ఆవిడ అవసరాల సంగతటుంచి నా అవసరాల స్పృహ కూడా లేనట్లుండేది నా పరిస్థితి. నిజానికి అదేదో అపురూపమైన ఆనంద స్థితి. ఒక్కోసారి మదర్ గారే నన్ను ఆ స్థితిలోంచి బయటికి లాగుతూ, అమ్మాయి కల్పకం, మంచినీళ్ళు ఇస్తావా అనేవారు. అయ్యో, నాన్నగారు మదర్ గారి సపర్యల బాధ్యత నాకు అప్పగిస్తే ఇలా చేశానేమిటి అని సిగ్గుపడి వెంటనే గోరువెచ్చని నీరు తెచ్చి ఇచ్చేదాన్ని. క్షమించండమ్మా, ఏదో పరధ్యానంలో పడిపోయాను అనేదాన్ని. దానికి చిరునవ్వే ఆవిడ సమాధానం. నిజానికి అది పరధ్యానం కాదు, నిజమైన ధ్యానమని అప్పుడు నాకు తెలీదు. ఓ రోజు భోజనం చేస్తూ మదర్ గారు ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. చాలా భయం కలిగింది. వెంటనే మంజులమ్మ, మాస్టర్ గారి అమ్మాయి దగ్గరికి పరిగెత్తాను. మదర్ గారు మాట్లాడడం లేదు, భోజనం కూడా సగంలో ఆపేశారు, కొంచెం వచ్చి చూడండి అన్నాను గాబరాగా. ఆవిడ ఏమాత్రం కంగారు పడకుండా, మరేం భయం లేదు, కొద్దిసేపట్లో మామూలు స్థితికి వస్తారు చూడు అన్నారు. నేను మదర్ గారి వైపే చూస్తూ కూర్చున్నాను. అప్పుడు నా స్నేహితురాలు చంద్రకాంతమ్మ గారు కూడా నాతో ఉన్నారు. మా ఇద్దరికి అదో గొప్ప అనుభవం. వినడానిమే కానీ ధ్యానంలో అతీత స్థితికి వెళ్ళడం అంటే ఏమిటో ఎన్నడూ చూడలేదు మేము. ఆ సమయంలో ఆమె వదనంలో ఎంతో తేజస్సు, ఆ వెలుగు చాలా రమణీయంగా ఉండి కిరణాల వలె మమ్మల్ని తాకినట్లు అనిపించింది. వాటినే యోగకిరణాలంటారేమో. అదో సుదినం, అదో దివ్య దర్శనం. 2 రోజుల్లో మదర్ గారి దగ్గర చనువు ఏర్పడింది. ధైర్యం చేసి, మదర్ గారు, మాస్టర్ గారిని చూపించరా నాకోసారి అని వేధించడం మొదలుపెట్టాను. నీవు చూడగలవా? దానికి చాలా సాధన అవసరం అన్నారు ఆవిడ. ఎంత సాధనమైనా నాకు సమ్మతమే. వారిని చూడాలని ఎప్పటి నుండో నాకు ఆకాంక్ష. ఎన్నోసార్లు నాన్నగారిని కూడా అడిగాను. వారు నవ్వి ఊరుకున్నారు. ఇప్పుడు మీరు చూపించకపోతే ఎవరు చూపిస్తారు? కన్నీళ్లతో వేడుకున్నాను. ఆ తల్లి నా తల నిమిరి, కల్పకం, టైం వస్తుంది, చూద్దూగాని అని సెలవిచ్చారు. ఆనాటి నుంచి నా ఆశ మరింత బలపడింది. మరో అవకాశం చూసుకొని, అమ్మా, మాస్టర్ గారు సూక్ష్మ శరీరులై ఉన్నారంటారు కదా, వారు ఎక్కడుంటారు అని అడిగాను. నా ప్రశ్నలకి ఆవిడ కొంచెమైనా విసుక్కోలేదు. వారు అంతటా ఉంటారమ్మా. హిమాలయాల్లో మంచుకొండలపైన ఎందరో మహాత్ములు, సిద్ధపురుషులు యోగధ్యానంలో ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో సిద్ధపురుషుల దర్శనం సులభతరం అన్నారు నా ఆశకు మరింత ఆలంబననిస్తూ. ఆనాటి నుంచి హిమాలయ యాత్రకు నా మనసు తొందరపడుతూనే ఉన్నది. ఎన్నో సంవత్సరాలు గడిచాయి. జీవితయానంలో వచ్చే ఒడుదుడుకులతో కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంది. హిమాలయ యాత్ర సాధ్యం కాలేదు. మాస్టర్ దర్శనము లభ్యం కాలేదు. మదర్ గారిని, మాస్టర్ గారిని చూపించమని వేధించినప్పుడు నాలో చిన్నతనం, అమాయకత్వం, ఆశ ఉన్నాయి.
కాలవాహినిలో ఇవన్నీ మాయమయ్యాయి. అనుభవం, శ్రద్ధ, సాధన, కొంత వైరాగ్యం నాలో చోటు చేసుకుంది. 1976లో నాకు ఉత్తర దేశ యాత్రకు వెళ్ళే అవకాశం వచ్చింది. హిమాలయ దర్శనం ఆ యాత్రలో భాగం. నాకు మదర్ గారు 20 ఏళ్ల క్రిందట అన్న మాటలు టక్కున జ్ఞాపకం వచ్చాయి. మనసులో ఆశ చిగురించింది. ఏదో ఆనందంతో మనసు పొంగిపోతోంది. నిజంగా హిమాలయాల్లో మాస్టర్ గారి దర్శనం అవుతుందా? నిజంగా వారు కనిపిస్తే ఏమడగాలి? నిజానికి నాకేం కావాలి? నా జీవితమే వారికి శరణాగతి చేయ సంసిద్ధను. ఇక వారిని ఏది కోరును? సతతము వారి సన్నిధిలో నున్నానన్న అనుభూతి కావాలని అడుగుదామనుకున్నాను. వారికి తెలియదా నాకేమి కావాలో? ఆత్మనివేదన చెయ్యాలి గాని ఏమీ కోరకూడదని తోచింది. వారి పూజకై మనసుకు నచ్చిన వస్తువులన్నీ సమకూర్చుకున్నాను. బంగారు పూలు, వెండి మారేడు దళాలు, రుద్రాక్షలు. మనసులో ఒకే ఆలోచన, తీరా వారు కనిపిస్తే పూల్చుకోగలనా నేను? ఎందుకో వారికి పంచదార నివేదించాలని తోచింది. అది సమకూర్చుకున్నాను. ఉత్తర దేశ యాత్ర ఎంతో ఉత్సాహంగా సాగింది. ప్రతి దేవాలయంలోనూ, ప్రతి నది ఒడ్డున మాస్టర్ గారిని తలుచుకొని ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రార్థన బాగా జరిగేది, ఆనందంగా ఉండేది, ఎంతో ఉత్సాహం కలిగేది. కానీ శ్రీవారి దర్శనం మాత్రం లభించలేదు. నా ఉత్తర దేశ యాత్ర, హిమాలయ ప్రాంత పర్యటన పూర్తి కావడానికి 2-3 రోజులు మాత్రమే వ్యవధి. నాలోని ఉత్సాహం సన్నగిల్లజొచ్చినది. నాకు శ్రీవారి దర్శనం లభిస్తుందా? మదర్ గారి మాట ఫలిస్తుందా? ఎప్పుడు ఫలిస్తుంది? కేదార్నాథ్లో భక్తులందరము దైవ దర్శనం చేసుకున్నాము. నా మనసులో ఏదో వెలితి. సాయంత్రం మందాకిని ఒడ్డున కొంత దూరం నడిచాను. ఒక యోగీంద్రులు అటుగా వెళ్తూ కనిపించారు. వారు దండ కమండలాలతో మందాకినికి వెళ్తున్నారు. చేతులు జోడించి నమస్కరించాను. చిరునవ్వుతో నా వైపు చూసి ఆశీర్వదించి కదిలిపోయారు. ఈ హిమాలయ గుహల్లో ఈ చలిలో వీరెలా ఉంటారు అనిపించింది ఓ క్షణం. అంతలోనే ఈశ్వరుడిచ్చిన ఫలాలే భుజిస్తూ, ఈశ్వర నామమే సేవిస్తూ, ఈశ్వర సన్నిధిలో నిరంతరం ఉండే ఈ యోగి పుంగవులే సాక్షాత్తు ఈశ్వర స్వరూపులు కదా అనిపించింది. ఓ అలౌకిక భావన నాలో తరంగంలా పాకింది. ఆ రోజు రాత్రి చంద్రకాంతిలో హిమాలయ శిఖరాలను, ఆ వెండి కొండలను తదేకంగా చూస్తూ నిలబడ్డాను. ఆ శోభ చూస్తుంటే దైవ సృష్టిలోని మహత్తరమైన శక్తి అవగాహనలోకి వచ్చినట్లయింది. కేదారు నుంచి బదరీ క్షేత్రము చేరాము. స్నానపానాదులు పూర్తి చేసుకుని దైవ దర్శనము చేసుకున్నాము. అలకనంద ఒడ్డున చాలామంది పితృదేవతలకు పూజలు జరిపిస్తున్నారు. నేను నదీ స్నానం చేసి కొద్ది జలము పాత్రలో తీసుకొని శ్రీ నాన్నగారిని స్మరించుకుంటూ నదీ తటాన ఓ బండరాతి పైన కూర్చున్నాను. కన్నులు మూసుకొని మాస్టర్ నామోచ్చరణ చేసి ధ్యానం చేసుకోసాగాను. ధ్యానం చాలా ప్రశాంతంగా సాగుతోందని తెలుస్తోంది. కొద్దిసేపు తర్వాత ఆ స్పృహ కూడా తెలియలేదు. అక్కడే మరో బండరాయి మీద పద్మాసన ఆసీనులైన, కోటి సూర్యకాంతి భాసితులై, దివ్యతేజ కిరణాన్వితులైన మాస్టర్ యోగముద్రలో దర్శనమిచ్చారు. సువర్ణ శరీరులు, తేజోస్వరూపులు, మందస్మిత వదనారవిందులై బ్రహ్మ సంభూతులు, పరబ్రహ్మ స్వరూపులు నా కన్నుల ముందు గోచరించారు. ఇది భ్రాంతి కాదు, సత్యమేనని నాలో స్పష్టమైన అవగాహన. ఏదో విద్యుత్ శక్తి ప్రసరమైనట్లు నా శరీరంలో అనుకంపన. ఆ దివ్య దర్శనం యొక్క ప్రభావము నా అణువణువున పనిచేస్తున్నదని నాకు అర్థమైనది. ఆనందాతిరేకంలో చేతులు జోడించాను. ఏం కావాలి అని మాస్టర్ అడిగినట్లు వినవచ్చింది. కోరికలు కోరే స్థిత అది. అన్నిటికీ అతీతమైన అనుభూతి. కేవలం శరణాగతి చేసే క్షణం. అదే చేశాను. నా చేతిలోనున్న నదీ జలంతో వారి పాదాలను అభిషేకం చేసి నమస్కరించాను. అలా ఎంతసేపు ఉన్నానో నేను ఎరుగను. మా వదిన గారు, సుభద్రమ్మ గారు తట్టి మేల్కొల్పితే నాకు బాహ్య స్పృహ కలిగింది. నా మనసంతా కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. ఎన్నో ఏళ్లుగా నాలో బలంగా ఎదిగిన అభీష్టం నెరవేరింది. సమయం వస్తుందిలే అని అభయమిచ్చిన మాతృశ్రీ మదర్ గారికి, శ్రీ నాన్నగారికి శతకోటి నమస్సులు అందించాను. ఎన్నడూ ఎరుగని సంతృప్తి భావన నాలో నిండింది. ఆనంద పార్యవశ్యంలో నా యాత్ర ముగింపునకు వచ్చింది. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి. నేను చూసింది నిజమా కల? ఈ ప్రశ్న నాకు రాలేదు. ఇది అప్రస్తుతమని కూడా నా ఉద్దేశ్యం. ఏది నిజం, ఏది కల? మన దైనందిక జీవితం సత్యమా కల?
ఈ ప్రశ్నలు విశ్లేషణలు కేవలం మేధస్సుకు సంబంధించినవి. మేధస్సుతో ఎన్నో సృష్టి విషయాలు అవగతం చేసుకోవచ్చు, కానీ మేధస్సుతో గురుతత్వాన్ని దర్శించలేము. మన మేధస్సు పని చేసినంత వరకు మనంగానే ఉంటాము, కానీ గురువులో మమేకం కాలేము. మేధస్సులో అహం అన్న భావము ముడిపడి ఉంటుంది. ఈ అహంభావం ఆవిరైనప్పుడే, మేధస్సుని అధిగమించినప్పుడే మనము గురుమార్గంలోని అద్భుత శక్తిని దర్శించగలుగుతాము. దర్శనము అంటేనే ఓ క్షణంలో మన ప్రమేయం లేకుండా ఈశ్వర శక్తి తనకు తానుగా మనసుకి గోచరించడం. అయితే దీనిలో మరో రహస్యం కూడా ఉంది. నిజానికి ఈశ్వర శక్తి అనుక్షణము మన చుట్టూ, మనకు అందుబాటులోనే ఉంటుంది. అందుకే మదర్ గారు, మాస్టర్ గారు అంతటా ఉంటారమ్మా అని సెలవిచ్చారు. అయితే వారిని చూడడానికి కావాల్సిన స్పష్టమైన దృష్టి మనలో ఉండాలి కదా. ఎప్పుడైతే మన బాహ్య దృష్టి పనిచేయడం ఆపి అంతఃదృష్టి కన్నులు విప్పుతుందో అప్పుడు మాస్టర్ సర్వవ్యాపి అని చూడగలుగుతాము. మాస్టర్ అంతటా ఉన్నారన్నది కేవలం భావనగా ఉండడం కాదు. మాస్టర్ని అంతటా చూడగలగడం అనుభవం కావాలి. ఎప్పుడైతే మన లోపల ప్రశాంతత నెలకొని మనలో స్పష్టత ఏర్పడుతుందో అప్పుడే దర్శనం సాధ్యం. అయితే బద్రీలో అలాంటి ఓ క్షణం నేను అనుభవించానన్నది నాకు తెలుసు. అయితే అన్ని వేళలా అన్ని ప్రదేశాల్లో ఆ స్పష్టత నిలబెట్టుకున్నవాడు స్థితప్రజ్ఞుడు. అట్టి వారికి భగవద్ దర్శనం అనుక్షణం జరుగుతుంది, సందేహం లేదు. క్షణమాత్రమైన జీవితకాలం నాతో నిలిచిపోయే ఆ అనుభవం నా జన్మజన్మల పుణ్యఫలం.